హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పద్మ పారుపల్లి. ఈరోజు నేను మీకు వీటిని ఎలా సాల్వ్ చేయాలి అనే విషయాన్ని నేర్పిస్తాను. దీన్ని 2-3 పార్ట్స్గా నేర్పిస్తాను. ముందుగా ఫస్ట్ పార్ట్లో అసలు దీని గురించి కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్, బేసిక్ స్టెప్స్ ఎలా తిప్పాలి ఏంటి అనేవి నేర్పిస్తాను. పార్ట్ 2లో ఒక 2 లేయర్స్ సాల్వ్ చేయటం, అట్లాగే పార్ట్ 3లో చివరి లేయర్ ఎలా సాల్వ్ చేయాలి అనేది నేర్పిస్తాను. ముందుగా మనం చూసినట్లయితే అందరూ దీన్ని చూస్తూ ఉంటారు, కానీ దీని పేరేంటో చాలామందికి తెలియదు. పిల్లలు కూడా రూబిక్స్ క్యూబ్ అంటారు దీన్ని. రూబిక్ అని ఆయన కనుక్కున్నారు. హంగేరియన్ ఆర్కిటెక్ట్ ప్రొఫెసర్ అనమాట. 1974లో కనుక్కున్నారు. రూబిక్ అని ఆయన కనుక్కున్నారు కాబట్టి దీన్ని రూబిక్స్ క్యూబ్ అని పేరు పెట్టారు. రూబిక్ ఘనం అంటాం తెలుగులో, క్యూబ్. దీనికి 6 ఫేసెస్ ఉంటాయి. మీరు చూసినట్లయితే చుట్టూ 4 ఫేసెస్ ఉంటాయి, పైన కింద మొత్తం 6 ఫేసెస్. ఇది బేసిక్ క్యూబ్ అనమాట. దీనికి 6 కలర్స్ ఉంటాయి. ఈ కలర్స్ కూడా ఖచ్చితంగా ఒక స్టాండర్డ్ ప్యాటర్న్లోనే ఉంటాయి అన్నమాట. ఎలా ఉంటాయంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఆరెంజ్కి ఆపోజిట్ ఎప్పుడు రెడ్ ఉంటుంది, వైట్కి ఆపోజిట్ ఎల్లో ఉంటుంది, బ్లూకి ఆపోజిట్ గ్రీన్ ఉంటుంది. ఇవి స్టాండర్డ్ అనమాట. ఇప్పుడు ఈ ఫేస్ కలర్ ఏంటి అంటే మనం చూడగానే చెప్తున్నాం వైట్ అని, ఇది రెడ్ అని చెప్తున్నాం, ఇది ఎల్లో అని చెప్తున్నాం. ఇది చూడండి అన్సాల్వ్డ్ క్యూబ్, ఇది సాల్వ్డ్ క్యూబ్. దీన్ని చూసినట్లయితే మరి దీనికి ఈ ఫేస్ ఏ కలరు అంటే మనం చెప్పగలమా? చూడండి, ఇట్లా చూస్తే ఏం తెలియట్లేదు, కానీ చెప్పగలం. ఏంటంటే ఈ ప్రతి ఫేస్ కలరు సెంటర్ బ్లాక్ సూచిస్తుంది అనమాట. ఇప్పుడు ఇది గ్రీన్ ఉంది కాబట్టి ఈ ఫేస్ గ్రీన్ కలర్ ఫేస్ అనమాట. అట్లే ఇది రెడ్ ఫేస్, బ్లూ ఫేస్. ఇక్కడ చూడండి, బ్లూకి ఆపోజిట్ ఖచ్చితంగా మనకి గ్రీనే ఉంది, రెడ్కి ఆపోజిట్ ఆరెంజ్ ఉంది. ఈ ఫేస్ కలర్ ఎప్పుడు ఈ సెంటర్ బ్లాక్ చూపిస్తుంది అనమాట. తర్వాత వీటి పార్ట్స్ చూసినట్లయితే వీటిని కార్నర్ బ్లాక్స్ అంటాం. ఇది 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 పైన ఈ 4 కార్నర్స్, అట్లాగే ఈ 4 కార్నర్స్, ఇవి కార్నర్ బ్లాక్స్. తర్వాత ఇవేమో ఎడ్జ్ బ్లాక్స్, ఇవి ఎడ్జ్ బ్లాక్స్ అనమాట. తర్వాత ఇవి సెంటర్ బ్లాక్స్. మీరు గమనించినట్లయితే సెంటర్ బ్లాక్కి ఒకే కలర్ ఉంటుంది. ఇప్పుడు ఇది రెడ్ అంటే ఒక కలర్ దానికి ఉంది. అదే ఎడ్జ్ బ్లాక్స్ చూసినట్లయితే 2 కలర్స్ ఉంటాయి. ప్రతి ఎడ్జ్ బ్లాక్కి 2 కలర్స్ ఉంటాయి. అట్లానే కార్నర్ బ్లాక్ చూసినట్లయితే 3 కలర్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, వైట్, రెడ్, బ్లూ. అట్లా ప్రతి కార్నర్ బ్లాక్కి 3 కలర్స్ ఉంటాయి అన్నమాట. తర్వాత ఇంకో పార్ట్స్ ఏంటంటే లేయర్స్. ఇప్పుడు ఇది కింద ఉంది చూడండి, ఇదొక లేయరు, ఇదొక లేయర్, బేస్, మిడిల్, టాప్ అనుకోండి, లేదా 1, 2, 3 ఇలా 3 లేయర్స్గా ఉంటుంది ఇది. ఇందులో అన్నీ తిరుగుతాయి, ఎటైనా తిప్పొచ్చు మనం. అయితే ఈ సెంటర్ బ్లాక్స్ మాత్రం ఎప్పుడు ఫిక్స్డ్ ఉంటాయి అన్నమాట. అవి మాత్రం మనం మార్చడానికి ఉండదు. ఇంకా దీని గురించి మనం చూసినట్లయితే మీరు 4 లెటర్స్ గుర్తుపెట్టుకోండి. FURL. F అంటే ఫ్రంట్, U అప్ ఆర్ రైట్, L లెఫ్ట్. FURL. F అంటే ఫ్రంట్, U అంటే అప్, అప్పర్ లేయర్, R అంటే రైట్, L అంటే లెఫ్ట్. ఈ మూమెంట్స్లో ఏమవుతుందంటే F అంటే ఈ ఫ్రంట్ ఉన్న ఈ మొత్తాన్ని క్లాక్ వైజ్, అంటే గడియారంలో ముళ్ళు ఎటు తిరుగుతాయి, ఇలా తిరుగుతాయి కదా, ఇటువైపు తిరగటాన్ని, ఈ మూమెంట్ని F అంటాం. వెనక్కి తిప్పితే F ఇన్వర్స్, దాన్ని F డాష్ అంటాం. ఈజీగా నేను F డాష్ అని చెప్తాను మీకు ఇన్వర్స్ అనే కన్నా. ఈ మూమెంట్ ఏంటి, మూమెంట్స్ కొన్ని నేర్చుకోండి ముందు. F డాష్, F డాష్. క్లాక్ వైజ్లో తిప్పినప్పుడు F, యాంటీ క్లాక్ వైజ్లో తిప్పితే F డాష్. అట్లనే ఇది అప్పర్ లేయర్ ఉంది కదా, దాన్ని క్లాక్ గడియారం ఇలా తిరుగుతుంది కాబట్టి ఇది U డాష్, U డాష్. యాంటీ క్లాక్ వైజ్ తిప్పితే డాష్ అంటాం. రైట్ సైడ్ లేయర్ మొత్తాన్ని క్లాక్ వైజ్, అంటే గడియారం ఇట్లానే తిరుగుతుంది కాబట్టి ఇది R డాష్, R డాష్. అట్లాగే లెఫ్ట్ సైడ్ ఇటు నుంచి చూసే వాళ్ళకి గడియారం ముళ్ళు ఇలా తిరుగుతాయి కాబట్టి ఇది L డాష్, L డాష్. ఇవి ఒకసారి బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఒకసారి చూడండి, F డాష్, U డాష్, R డాష్, L డాష్. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఇంకొకటి 2 అని వచ్చినట్లయితే F2 అని ఉందనుకోండి, మనకి రెండే వస్తాయి ఈ సొల్యూషన్లో. F2 అంటే F అనగానే మనం క్లాక్ వైజ్లో ఒకసారి తిప్పుతాం, F2 అంటే ఇంకొకసారి తిప్పుతాం, మొత్తం 2 సార్లు తిప్పుతాం అనమాట. ఇలా ఉన్నదాన్ని F2 అంటే 1 టైం, 2 టైమ్స్. అట్లనే U2 అన్నప్పుడు ఇది ఒక U, ఇంకొక U2 అంటే 2 టైమ్స్ అప్పర్ లేయర్ని తిప్పుతాం క్లాక్ వైజ్ డైరెక్షన్లో. ఇంకా ఇవి నేర్చుకోవాలి ముందు. ఇంకొకటి ఏంటంటే 2
ఇంకా 2 ట్రిగ్గర్స్ నేర్చుకోవాలి మీరు. 2 ట్రిగ్గర్స్ ఏంటంటే రైట్ ట్రిగ్గర్, లెఫ్ట్ ట్రిగ్గర్. అదేంటే జాగ్రత్తగా గమనించండి. రైట్ ట్రిగ్గర్ అంటే రైట్ సైడ్ లేయర్ని అంటే ఒకవైపు క్లాక్ వైజ్, తర్వాత అప్పర్ లేయర్ని కూడా ఇలా, మళ్ళీ దీని వెనక్కి. ఇది రైట్ ట్రిగ్గర్ అంటే మళ్ళీ ఒకసారి చూడండి, ఇది రైట్ ట్రిగ్గర్. రైట్ సైడ్ లేయర్ని ఒకసారి క్లాక్ వైజు, అప్పర్ లేయర్ని ఒకసారి క్లాక్ వైజు, మళ్ళీ ఇది ఆర్ డాష్ అంటే వెనక్కి తిప్పుతున్నాం అనమాట. ఇది రైట్ ట్రిగ్గర్. లెఫ్ట్ ట్రిగ్గర్ అంటే ఎడం చేతి వైపు లేయర్ని ఇది కూడా ఇట్లా జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ తేడా, ఇట్లా మళ్ళీ వెనక్కి. ఇది లెఫ్ట్ ట్రిగ్గర్. మళ్ళీ చూడండి లెఫ్ట్ ట్రిగ్గర్. ఇది మళ్ళీ చూడండి రైట్ ట్రిగ్గర్. ఇది రైట్ ట్రిగ్గర్. ముందుకి, ఇది ముందుకి, ఇది వెనక్కి. లెఫ్ట్ ట్రిగ్గర్ కూడా ఇది ముందుకి, ఇది ఇటు, మళ్ళీ వెనక్కి. ఇవి 2 ట్రిగ్గర్స్ అనమాట. ఇవి నేర్చుకున్నట్లయితే మనం ఇప్పటి నుంచి ఇక సెకండ్ పార్ట్లోకి వెళ్తున్నాం. సెకండ్ పార్ట్లో ఫస్ట్ 2 లేయర్స్ అంటే ఈ బేస్ లేయరు, ఈ మిడిల్ లేయర్ ఎలా సాల్వ్ చేయాలి. మనం మామూలుగా ఏంటంటే చిన్నపిల్లలందరూ ఒక కలర్ చేస్తారు, ఒకవైపుకి ఈ మొత్తం వైట్ వచ్చేటట్టు చేసి ఒక లేయర్ వచ్చింది అనుకుంటారు. కానీ ఒకవైపు వైట్ వచ్చినా కానీ ఇక్కడ ఈ సెంటర్ బ్లాక్తో కూడా కలర్స్ కలవాలన్నమాట. అట్లా వచ్చినట్టు కాదు, ఒకవేళ ఎట్లా పడితే అట్లా తిప్పినా అది వస్తుంది, కానీ అట్లా చేస్తే మనకి ఇది సొల్యూషన్ కుదరదు అనమాట. ఇప్పుడు సెకండ్ పార్ట్లోకి వెళ్దాం. ఫస్ట్ పార్ట్లో నేర్చుకున్న స్టెప్స్ ఎలా తిప్పాలి అనేది నేర్చుకున్న తర్వాత ఇప్పుడు సాల్వ్ చేయటం నేర్చుకున్నాం. ఈ బ్లాక్లో మనం చూసినట్లయితే 6 కలర్స్ 6 ఫేసెస్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. మనం ఏదో ఒక సెలెక్టెడ్ కలర్ని పై వైపుకి పెట్టుకోవాలి. మనం అట్లనే క్యూబ్ని రొటేట్ చేసేటప్పుడు ఎప్పుడు మనం ఒకే డైరెక్షన్లో ఉండి రొటేట్ చేయాలి తప్పితే దాన్ని ఇటు తిప్పి ఇట్లా చేయకూడదు అనమాట. ఇప్పుడు సపోజ్ నేను ఎల్లో కలర్ని టాప్గా తీసుకుంటున్నాను అనమాట. ఎల్లో టాప్ తీసుకుంటే ఇప్పుడు మనకి బేస్లో వైట్ వస్తుంది, ఎందుకంటే ఎల్లో వైట్ ఆపోజిట్ ఉంటాయి అనుకున్నాం కాబట్టి. ఫస్ట్ స్టెప్ మనం చేయాల్సింది ఏంటంటే ఎల్లో తీసుకున్న తర్వాత ఇట్లా ఈ ప్లస్ ఆకారం కనిపిస్తుంది కదా మీకు, ఈ ప్లస్లో ఇవి రెండు వైట్స్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే బేస్ వైట్ ఉంది కాబట్టి వైట్ బ్లాక్స్, ఈ ఎడ్జ్ బ్లాక్స్ వైట్ వచ్చేటట్టు చూసుకోవాలి. అవి ఎక్కడ ఉన్నాయో చూసుకొని ఇక్కడికి తెచ్చుకోవాలన్నమాట. సపోజ్ ఇక్కడ ఒకటి ఉంది, ఈ ప్లేస్లోకి ఒక వైట్ వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఉంది, ఇది మీరు బేసిక్గా నేర్చుకొని ట్రై చేయటమే. ఇది దీనికి ఏం స్పెషల్ ఇవే ఉండవు. ఈ 2 వచ్చాయి, ఇంకా ఇవి 2 కూడా వైట్స్ రావాలన్నమాట. ఎక్కడ ఉన్నాయి, ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది. ఇప్పుడు చూడండి ఎల్లోకి ఈ ప్లస్, దీంతో మనకు సంబంధం లేదు అసలు. ఈ ప్లస్ ఆకారంలో వైట్స్ వచ్చాయి. ఇలా వచ్చిన తర్వాత ఏం చేయాలి అంటే ఇక్కడ ఈ ఎడ్జ్ బ్లాక్స్కి 2 కలర్స్ ఉంటాయి అనుకున్నాం కదా. ఇక్కడ వైట్ వచ్చింది, ఇక్కడ రెడ్ ఉంది. ఇది రెడ్ ఫేస్ కాదు, అందుకని దీన్ని రెడ్ ఫేస్ వైపుకి తీసుకెళ్ళాలి. ఇలా ఇవి 2 మ్యాచ్ చేసుకోవాలన్నమాట. వైట్ రెడ్ ఉంది కాబట్టి రెడ్ ఫేస్ వైపు తీసుకొచ్చాం. దీన్ని తీసుకొచ్చిన తర్వాత ఏంటి, ఈ వైట్ ఫేస్ అనేది అడుగునుంది కాబట్టి ఇప్పుడు దీన్ని మనం అడుగు పంపించాలి. అడుగు పంపించాలంటే ఏం చేయాలి, 2 టైమ్స్ టర్న్ చేయాలి దీన్ని. 1 టైం 2 టైమ్స్ చేసినట్లయితే ఇది ఇక్కడికి వచ్చింది అనమాట. ఇప్పుడు మనం చూసిన వైట్ అండ్ రెడ్ బ్లాక్ ఇక్కడికి వచ్చింది. అట్లానే ప్రతిదీ ఇక్కడ వైట్, ఈ ప్లస్లో ఒక వైట్ ఇది వెళ్ళిపోయింది, ఇక్కడ ఇది ఆరెంజ్ ఉంది కాబట్టి దీన్ని ఆరెంజ్ ఫేస్ వైపుకి మలుపుకోవాలి. ఇటు ఉంది ఆరెంజ్ ఫేస్. ఇట్లా తీసుకొచ్చిన తర్వాత ఏం చేయాలి, ఈ మ్యాచ్ అయిన తర్వాత దీన్ని ఇటు వచ్చేటట్టు చూడాలంటే 2 టైమ్స్ టర్న్ చేయాలి. దీన్ని చేసినట్లయితే ఇక్కడికి వచ్చింది ఇది ఆరెంజ్ వైట్. నెక్స్ట్ ఇది వైట్ అండ్ గ్రీన్ ఫేస్తోనే ఉంది కాబట్టి దీన్ని డైరెక్ట్ మనం కిందకి పంపించేయచ్చు బేస్కి. ఇక్కడికి వచ్చింది ఇది. ఇంకా ఒకటి ఉంది మనకి, ఇది బ్లూ ఫేస్ కాబట్టి బ్లూ వైపు తిప్పుకుంటాను నేను. ఈ 2 మ్యాచ్ అయిన తర్వాత మాత్రమే దీన్ని కిందకి తిప్పాలి. ఇప్పుడు చూడండి, ఇందాక మనకు పైన ఉన్న వైట్ బ్లాక్స్ 4ని కిందకి పంపించేసాం. అంటే ఈ ఫేస్లో వైట్ రావడానికి ఈ 4 ఫిల్అప్ అయిపోయినాయి కాబట్టి ఇంకా కార్నర్ బ్లాక్స్ మాత్రమే మిగిలిపోయినాయి. ఈ కార్నర్స్ ఇప్పుడు తెచ్చుకోవాలి, నెక్స్ట్ స్టెప్ అనమాట అది. కార్నర్ పీసెస్ ఎప్పుడు కార్నర్ నుంచే వస్తాయి కాబట్టి ఇక్కడ వైట్ రావాలంటే ఈ 4 కార్నర్ పీసుల్లోనే వైట్ ఎక్కడుందో వెతుక్కోవాలి మనం. ఎక్కడుంది చూడండి వైట్, ఇక్కడ ఉంది. అయితే ఇటువైపు దీనికి ఏముంది, రెడ్ ఉంది, కానీ ఇది ఆరెంజ్ ఫేస్ కాబట్టి దీన్ని రెడ్ ఫేస్ వైపు ముందు తీసుకెళ్ళాలన్నమాట. రెడ్ ఫేస్ ఎట్లుంటుంది, ఆరెంజ్కి ఆపోజిట్ ఉంటుంది కాబట్టి మనం ఇట్లా తీసుకురావాలి. ఇట్లా తీసుకొచ్చిన తర్వాత
వైట్ ఎటు ఉంది, లెఫ్ట్ సైడ్ ఉందా రైట్ సైడ్ ఉందా అనేది గమనించాలి. మనం ఫేస్ మాత్రం రెడ్ ఫేస్ వైపే పెట్టుకుంటాం ఎదురుగా. వైట్ ఎటు ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ ట్రిగ్గర్ చేయాలి. ట్రిగ్గర్స్ ఇందాక మనం నేర్చుకున్నాము. వైట్ లెఫ్ట్ ఉంటే లెఫ్ట్ ట్రిగ్గరు, రైట్ సైడ్ ఉంటే రైట్ ట్రిగ్గర్ చేయాలి. కార్నర్కి వచ్చినప్పుడు మాత్రమే లెఫ్ట్ ట్రిగ్గర్ గుర్తుంది కదా మీకు. ముందుకి మళ్ళీ అప్పర్ లేయర్, ఇటువైపుకి మళ్ళీ కిందికి. చూడండి ఇక్కడికి వచ్చేసింది కార్నర్ పీసు. రెడ్ ఫేస్ వైపు వచ్చింది, బ్లూ ఫేస్ వైపు వచ్చింది, వైట్ వైపు వచ్చింది. ఇది వచ్చేసింది. ఇంకా 3 ఉన్నాయి మనకి రావాల్సింది. ఇంకొక వైట్ ఎక్కడుందో వెతకాలి ఇప్పుడు మనం. కార్నర్ పీసెస్లో వైట్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. ఇది పైన ఉంది, ఇక్కడికి రావాలంటే ఏం చేయాలి, ట్రిగ్గర్ చేయాలి. దీన్ని కూడా ఇది రైట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ ట్రిగ్గర్ చేయాలి. చేసేటప్పుడు ఏంటంటే మనం ఇట్లా చేస్తే ఇది ఇక్కడికే వస్తుంది కాబట్టి 2 టైమ్స్ చేయాలి. పైన ఉన్నప్పుడు ఈ టర్న్స్ 2 సార్లు చేయాలి. ఇట్లా చేసి మళ్ళీ ఇది వెనక్కునేస్తాం. ఇప్పుడు కార్నర్కి వచ్చింది వైట్ పీసు, గ్రీన్ ఫేస్ వైపే ఉంది. ఇప్పుడు ఇలా మనం పెట్టుకొని చూసినట్లయితే వైట్ రైట్ సైడ్ వైపు ఉంది కాబట్టి రైట్ ట్రిగ్గర్ చేయాలి. దీన్ని రైట్ ట్రిగ్గర్ అంటే అలా రైట్ సైడ్ పైకి మళ్ళీ ఇటు వెనక్కి. చూడండి ఈ కార్నర్ కూడా వచ్చేసింది. ఇందాక ఈ కార్నర్ వచ్చింది, ఇప్పుడు ఈ కార్నర్. ఇంకా 2 కార్నర్స్ ఉన్నాయి మనకి రావాల్సింది. ఇంకా ఎక్కడ వైట్స్ ఉన్నాయి, ఇదిగో ఇక్కడ ఉంది. పైన ఉన్నప్పుడు ఎప్పుడు కూడా 2 టైమ్స్ తిప్పాల్సి ఉంటుంది. తర్వాత ఇటు ఫేసింగ్ ఆరెంజ్ ఉంది కాబట్టి దీన్ని ఆరెంజ్ వైపు పెట్టుకుంటాం. కాదు, ఈ కార్నర్లోనే ఉంచుకోవాలి. దీన్ని ఉంచిన తర్వాత ఏం చేస్తాం, ఇది పైన ఉన్నప్పుడు రైట్ ట్రిగ్గర్ 2 టైమ్స్ చేయాలి. పైన ఉన్నప్పుడు 2 టైమ్స్ చేసి వెనక్కి తిప్పుతాం. ఇప్పుడు ఆరెంజ్ ఫేస్ వైపు దీన్ని తీసుకెళ్తాం. వైట్ ఉంది, ఆరెంజ్ ఉంది కాబట్టి దీన్ని ఆరెంజ్ ఫేస్ వైపు. ఇప్పుడు చూసినట్లయితే వైట్ రైట్ సైడ్కి వచ్చింది కాబట్టి రైట్ ట్రిగ్గర్ చేస్తాం. చూడండి ఇది కూడా వచ్చేసింది. ఇంకా ఒక కార్నర్ ఉంది. ఈ ఒక కార్నర్లో వైట్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది, కనిపిస్తూనే ఉంది. పై వైపు లేదు, ఇక్కడే ఉంది కాబట్టి ఒక ట్రిగ్గర్లో ఒక్కసారి తిప్పితే సరిపోతుంది. రెడ్ ఉంది కాబట్టి రెడ్ ఫేస్ వైపే ఉంది, దీన్ని ఏం మార్చక్కర్లేదు. మన ఎదురుగా రెడ్ ఫేస్ పెట్టుకుంటే వైట్ రైట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ ట్రిగ్గర్ చేస్తాం. అయిపోయింది. ఇప్పుడు చూడండి మొత్తం వైట్ వచ్చింది. రెడ్ ఫేస్ వైపుకి 3 రెడ్ వచ్చాయి, బ్లూ ఫేస్ వైపు 3 బ్లూ, ఆరెంజ్ ఫేస్ 3 ఆరెంజ్, గ్రీన్ ఫేస్ వైపు 3 గ్రీన్. అంటే ఒక లేయర్ సాల్వ్ చేసాం అనమాట. ఇప్పుడు మనం ఇక సెకండ్ లేయర్ సాల్వ్ చేయడం ఇంకో డిఫరెంట్ మెథడ్. అదేంటి, ఇప్పుడు పైన చూసుకోవాలి. పైన సెంటర్ బ్లాక్ ఎల్లో ఉందనుకున్నాం కదా. మళ్ళీ మొదట మనం చేసినట్టుగా ఈ ప్లస్ ఆకారంలో ఉన్న బ్లాక్స్ చూసినట్లయితే వీటిలో ఎల్లో కలర్ లేని బ్లాక్ని ఎతకాలి మనం. ఇప్పుడు ఇది దీనిలో ఎల్లో లేదు, దీంట్లోనూ లేదు ఎల్లో, దీంట్లో ఉంది కాబట్టి ఇది తప్ప ఏదో ఒకదాన్ని తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసుకోవాలి, చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఈ బ్లాక్ తీసుకున్నట్లయితే ఇంట్లో ఎల్లో లేదు, ఏమున్నాయి, బ్లూ ఆరెంజ్ ఉన్నాయి. ఆరెంజ్ ఉంది కాబట్టి ఆరెంజ్ ఫేస్ వైపు తీసుకెళ్తాం. దీన్ని ఇట్లా తీసుకెళ్ళిన తర్వాత ఏం గమనించాలి, పైన ఏ కలర్ ఉందో గమనించాలి. ఏముంది, బ్లూ ఉంది. తర్వాత ఏం చేయాలంటే దీన్ని ఇటు ఉన్న 2 కలర్స్లో ఖచ్చితంగా బ్లూ ఉంటుంది. ఆ బ్లూకి ఆపోజిట్ వైపు దీన్ని తిప్పాలి. ఇటు గ్రీన్ ఉంది, ఇటు బ్లూ ఉంది. బ్లూకి ఆపోజిట్ అంటే బ్లూ ఇటు తిప్పితే బ్లూ వైపుకి వస్తుంది కాబట్టి దీన్ని ఇటువైపు తిప్పాలన్నమాట. అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇట్లా తిప్పాలి. తిప్పితే ఎటు వచ్చింది, మనకి లెఫ్ట్ సైడ్కి వచ్చింది. జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ దీన్ని లెఫ్ట్ సైడ్కి పంపించినప్పుడు రైట్ ట్రిగ్గర్ చేయాలి. అది గుర్తుపెట్టుకోవడమే. ఇందాక మనం బ్లూ ఉన్నదాన్ని బ్లూకి ఆపోజిట్ వైపు తిప్పాము, తిప్పితే లెఫ్ట్ సైడ్కి వచ్చింది కాబట్టి రైట్ ట్రిగ్గర్ చేయాలి. చూడండి రైట్ ట్రిగ్గర్ చేసిన తర్వాత ఇలా రైట్ ట్రిగ్గర్ అయిపోయింది. అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ఒక వైట్ ఫేస్ ఇటు పైకి వస్తుంది అనమాట. దాన్ని మళ్ళీ వెనక్కి తెచ్చుకోవాలి. ఇటు బ్లూ ఉంది కాబట్టి బ్లూ వైపు తెచ్చుకున్నప్పుడు ఇప్పుడు వైట్ లెఫ్ట్ సైడ్ వచ్చింది కాబట్టి మళ్ళీ వైట్ ఎప్పుడు ఏ సైడ్ ఉంటే ఆ ట్రిగ్గర్ చేయటమే. లెఫ్ట్కి వచ్చింది కాబట్టి లెఫ్ట్ ట్రిగ్గర్ చేస్తాం. ఇప్పుడు చూడండి బేస్ ఏం డిస్టర్బ్ కాలేదు. ప్లస్ ఈ ఎడ్జ్ బ్లాక్ ఒకటి ఆరెంజ్, ఇటు బ్లూ, ఇది సెట్ అయింది. ఇప్పుడు ఒకటి మనం మార్చాం. ఇప్పుడు ఇది కలవలేదు, ఇది కలవలేదు, ఇది కలవలేదు, ఒక్కదాన్ని మనం ఇప్పుడు మార్చాం. అట్లనే ఇందాక మనం ఏం చూసాం, ఇక్కడ ఎల్లో సెంటర్ ఫేస్లో ఈ 4 ఎడ్జ్ బ్లాక్స్లో ఎల్లో కలర్ లేని దాన్ని గుర్తుపట్టాం. మళ్ళీ చూడండి దీనికి ఎల్లో కలర్ ఉంది, దీనికి లేదు. దీన్ని తీసుకుంటాం. తీసుకొని దీనికి ఇటు ఆరెంజ్ ఉంది కాబట్టి ముందు దీన్ని ఆరెంజ్ వైపు తిప్పుకుంటాం. ఇలా
ఆరెంజ్ వైపుకి వచ్చిన తర్వాత పై కలర్ని గమనిస్తాం. పైన గ్రీన్ ఉంది. గ్రీన్ ఉంటే ఈ రెండు వైపుల్లో ఒకవైపు గ్రీన్ ఉంటుంది, దానికి ఆపోజిట్ డైరెక్షన్లో దీన్ని తిప్పాలి. గ్రీన్ ఎటు ఉంది? ఇటు ఉంది. కాబట్టి దీన్ని ఏం చేయాలి? ఇటు కాకుండా ఇటువైపు తిప్పుకోవాలన్నమాట. ఇప్పుడు ఎటు వచ్చింది? ఇది రైట్ సైడ్కి వచ్చింది. రైట్ సైడ్కి వచ్చినప్పుడు ఏం చేయాలి? మనం లెఫ్ట్ ట్రిగ్గర్ చేయాలి. ఇందాక లెఫ్ట్ సైడ్కి వస్తే రైట్ ట్రిగ్గర్ చేశాం కదా, అట్లనే ఇప్పుడు రైట్ సైడ్కి వచ్చింది కాబట్టి లెఫ్ట్ ట్రిగ్గర్ చేయాలి. లెఫ్ట్ ట్రిగ్గర్ గుర్తుంది కదా, పైకి ఇది లెఫ్ట్ ట్రిగ్గర్ చేసినప్పుడు ఏమవుతుంది? ఇది పోతుంది. పోయినప్పుడు ఏం చేయాలి? మళ్ళీ దీన్ని వైట్ ఎక్కడుందో వెతుక్కుంటాం. ఎక్కడుంది వైట్? మళ్ళీ వెనక్కి తీసుకొస్తాం. గ్రీన్ ఫేస్తో మ్యాచ్ అయింది. మ్యాచ్ అయినప్పుడు వైట్ రైట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ ట్రిగ్గర్ చేస్తాం. చూడండి, బేస్ ఏం డిస్టర్బ్ కాలేదు. ప్లస్ ఇందాక మనం ఈ బ్లాక్ సెట్ అయింది అనుకున్నాం, ఇప్పుడు ఇది కూడా సెట్ అయింది. చూడండి, గ్రీన్ ఆరెంజ్. ఇప్పుడు ఈ 2 కార్నర్స్ సెట్ అయినాయి. ఇంకా ఇవి 2 కావాలంటే ఏం చేయాలి? ఇందాకలాగే మనం ఈ ప్లస్లో ఎల్లో లేని బ్లాక్ చూసుకోవాలి. మనం చూడగానే కనపడుతుంది దీనికి ఎల్లో ఉంది, దీనికి కూడా ఎల్లో ఉంది, దీనికి లేదు. ఇది బ్లూ వైపే ఉంది. దీన్ని మనం ఏం బ్లూ వైపు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మనం ఇట్లా పెట్టి చూసినట్లయితే పైన ఏ కలర్ ఉంది? రెడ్ ఉంది. ఈ 2 వైపులో రెడ్ ఉంటుంది. రెడ్కి ఆపోజిట్ డైరెక్షన్లో దాన్ని తిప్పాలి. రెడ్ ఇటు ఉంది కాబట్టి దాన్ని ఇటు తిప్పాలన్నమాట. ఇప్పుడు రెడ్ అనేది లెఫ్ట్ సైడ్కి వచ్చింది కాబట్టి రైట్ ట్రిగ్గర్ చేయాలి. ఇది రైట్ ట్రిగ్గర్. రైట్ ట్రిగ్గర్ చేసినప్పుడు బేస్లో బ్లాక్ పోతుంది కదా, ఇక్కడికి వస్తుంది. దాన్ని ఏం చేయాలి? మళ్ళీ ఇటు తెచ్చుకుంటాం. ఇది రెడ్ ఉంది కాబట్టి రెడ్ ఫేస్ వైపు తెచ్చుకుంటాం. ఇట్లా రెడ్ ఫేస్ వైపు తెచ్చుకుంటే వైట్ లెఫ్ట్ సైడ్కి వచ్చింది కాబట్టి లెఫ్ట్ ట్రిగ్గర్ చేస్తాం. చూడండి, మళ్ళీ సెట్ అయిపోయింది. ఇప్పుడు ఎడ్జ్ పీస్లో మొదటి ఇది సెట్ అయింది, తర్వాత ఇది సెట్ అయింది, ఇప్పుడు ఇది కూడా సెట్ అయింది. ఇంకా ఇది ఒక్కటి ఉంది. ఇందాకట్లాగే మనం ఎల్లోకి ఈ ప్లస్ ఆకారంలో ఎల్లో లేని బ్లాక్ చూడాలి. దీనికి ఎల్లో ఉంది, దీనికి కూడా ఎల్లో ఉంది, దీనికి ఎల్లో ఉంది, దీనికి లేదు. ఇది రెడ్ అండ్ గ్రీన్ ఉంది కాబట్టి ఈ ఫేస్ రెడ్ ఉంది కాబట్టి రెడ్ వైపుకి తీసుకెళ్తాం. తీసుకెళ్ళిన తర్వాత పైన ఏముంది? గ్రీన్ ఉంది. ఈ 2 వైపుల్లో గ్రీన్ ఒకవైపు ఉంటుంది, దానికి ఆపోజిట్ దీన్ని తిప్పాలి. గ్రీన్ ఎటు ఉంది? ఇటు ఉంది కాబట్టి దీన్ని ఇటు తిప్పుతాం. ఆపోజిట్, గ్రీన్కి ఆపోజిట్లో ఇటు తిప్పుతాం. ఎటు వచ్చింది? ఇప్పుడు ఇది లెఫ్ట్కి వచ్చింది కాబట్టి రైట్ ట్రిగ్గర్ చేయాలి. చేస్తే ఏమైంది? ఇది డిస్టర్బ్ అయింది, ఎక్కడికి పోలేదు, ఇక్కడే ఉంది. దీన్ని ఏం చేస్తాం? మళ్ళీ గ్రీన్ ఉంది కాబట్టి గ్రీన్ వైపుకి తీసుకొస్తాం. గ్రీన్ ఫేస్ వైపు పెడితే వైట్ ఎట్ వచ్చింది? లెఫ్ట్కి వచ్చింది కాబట్టి లెఫ్ట్ ట్రిగ్గర్ చేస్తాం. ఇప్పుడు చూడండి, ఎడ్జ్ బ్లాక్స్ అన్నీ రెడ్ గ్రీన్ వచ్చింది, గ్రీన్ ఆరెంజ్ వచ్చింది, ఆరెంజ్ బ్లూ వచ్చింది, బ్లూ అండ్ రెడ్ వచ్చింది. ఇప్పుడు 2 లేయర్స్ సాల్వ్ చేసినట్టు అనమాట. మనం సెకండ్ పార్ట్లో నెమ్మదిగా నేర్చుకోండి. ఫస్ట్ పార్ట్లో చెప్పి నేర్చుకునేది ఏం లేదు, గుర్తుపెట్టుకోవాలి, ఆ స్టెప్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు చెప్పిన ఇది సెకండ్ పార్ట్లో ఈ 2 లేయర్స్ సెట్ చేయగలిగాము. ఈ 3rd లేయర్ కొంచెం ప్రిన్సిపల్స్ అంటే అల్గారిథం ప్రకారం చేస్తేనే వస్తుంది. ఇది నేర్చుకోబోయే ముందు కొంచెం ఈ 2 ప్రాక్టీస్ చేయండి బాగా. చూసారు కదా, 2 లేయర్స్ సాల్వ్ చేయగలిగాము. ఇంకా 3rd లేయర్ చేయడానికి పైన ఎలా వచ్చిందో గమనించండి. మీరు పైన గమనించినట్లయితే ఇక్కడ మనకి ఎల్లో బ్లాక్స్ 3 ఇట్లా వచ్చాయి. ఇట్లా 3 ఎప్పుడు వచ్చినా కానీ దీన్ని మనం గడియారంలో 9 అయినప్పుడు, 9 గంటలు అయినప్పుడు పెద్ద ముళ్ళు 12 మీద ఉంటుంది, చిన్న ముళ్ళు 9 మీద ఉంటుంది. 9ని సూచించే టైం ఎలా ఉందో ఈ డైరెక్షన్లో పెట్టుకోవాలన్నమాట. దీన్ని ఇట్లా పెట్టుకోవాలి. దీన్ని ఇట్లా పెట్టుకొని ఫస్ట్ ప్రిన్సిపల్ వాడాలి. ఫస్ట్ ప్రిన్సిపల్ జాగ్రత్తగా గమనించండి. FUR. ఎఫ్ అంటే ఏంటి? ఫ్రంట్. క్లాక్ వైజ్ ఒకసారి ఎఫ్. యు అంటే అప్పర్ పొజిషన్ని క్లాక్ వైజ్గా ఒకసారి. ఆర్ అంటే రైట్ సైడ్ని ఒకసారి. నెక్స్ట్ U డాష్, R డాష్, F డాష్. ఇవన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, భయపడకండి. U డాష్, U అంటే అప్పర్ లేయర్, డాష్ అంటే యాంటీ క్లాక్ వైజ్. U డాష్, R డాష్, F డాష్, వెనక్కి అన్నీ యాంటీ క్లాక్ వైజ్. ఇట్లా ఒకసారి చేసిన తర్వాత బేస్ ఏమైనా ఈ 2 లేయర్స్ ఏమైనా డిస్టర్బ్ అయినాయో చూసుకోండి. మనం ఏమైనా పొరపాటు చేసినట్లయితే ఇవి డిస్టర్బ్ అవుతాయి. ఇవేం కాలేదు. ఇప్పుడు చూడండి ఏమొచ్చిందో మనకి.
ఇక్కడ ఫిష్ ఆకారం ఒకటి మీరు గమనించగలిగి ఉండాలి. ఫిష్ ఇక్కడ చూడండి, ఇది ఫిష్ ఆకారం. ఈ 4 బ్లాక్స్ స్క్వేర్ షేప్లో వచ్చి 2 ఫిన్స్ అంటే తోకలాగా ఇట్లా వచ్చినట్టయితే దీన్ని ఫిష్ అంటాం. ఇలాంటి ఫిష్ ఎప్పుడు వచ్చినా దాని ముక్క అనేది లెఫ్ట్ కార్నర్లో పెట్టుకొని మనం నెక్స్ట్ ప్రిన్సిపల్లోకి వెళ్ళాలన్నమాట. ఒకటి అయిపోయింది అంటే వెంటనే ఇది రాదు, ఎక్కువసార్లు మనకి రాదు, చాలాసార్లు చేయాల్సి ఉంటుంది. ఫిష్ రాకుండా మీకు ఇలాంటి ఆకారం కూడా ఒకసారి వస్తుంది ప్లస్. ఇలా ప్లస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ఏం గమనించాలంటే ఈ ప్లస్లో ఇటువైపు లెఫ్ట్ సైడ్ ఇటు ఎల్లో వచ్చేటట్టు పెట్టుకొని చేయాలి. అంటే ఒకవేళ ఇది లేదనుకోండి, సపోజ్ ఇది లేకపోతే ఇలాంటిదే వస్తే ఇటు ఎల్లో లేదు కాబట్టి ఏం చేయాలి అన్నప్పుడు మనం చూసుకోవాలి ఎటు పెడితే ఎల్లో వస్తుంది అనేది చూసుకొని అట్లా చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు కూడా నాకు ప్లస్ రాలేదు, రెండోసారి మళ్ళీ ఫిష్ వచ్చింది. ఫిష్ వచ్చినప్పుడు సెకండ్ స్టెప్ వేస్తాం అనమాట, ఆర్ డాష్. ఈ 2 లేయర్స్ డిస్టర్బ్ కాలేదు చూడండి, ఆర్ డాష్ U2 ఆర్ డాష్. మళ్ళీ ఫిష్ వచ్చింది చూడండి, అటువైపు ఉంది. ఫిష్ ఎప్పుడు వచ్చినా ఈ దాని ముక్క అనేది మనం లెఫ్ట్ సైడ్ కార్నర్కి ఇటు పెట్టుకొని చేయాలి. ఇది మళ్ళీ ఆర్ డాష్, ఆర్ డాష్ U2 ఆర్ డాష్. ఇప్పుడు చూడండి పైన అంతా ఎల్లో వచ్చింది, ఈ 2 లేయర్స్ డిస్టర్బ్ కాలేదు. ఇప్పుడు ఏం చూడాలంటే మనం ఈ 2 కలర్స్ ఏమైనా మ్యాచ్ అయినాయా, ఇవి 2, ఒకటి బ్లూ వచ్చింది గ్రీన్ వచ్చింది మ్యాచ్ కాలేదు. ఇక్కడ ఆరెంజ్ బ్లూ వచ్చింది మ్యాచ్ కాలేదు. ఇక్కడ రెడ్ 2 రెడ్ వచ్చినప్పుడు దీన్ని రెడ్ వైపు తిప్పుకుంటాం. ఇది తిప్పుకున్న తర్వాత ఇంకెక్కడ కలవలేదు చూడండి, ఇవి కలవలేదు, ఇది ఒక్కటే కలిసింది. ఇలా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ఫేస్ని మనం లెఫ్ట్ సైడ్ పెట్టుకొని థర్డ్ ప్రిన్సిపల్ యూజ్ చేయాలన్నమాట. ఇది లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలి. ఇలా వచ్చినప్పుడు ఈ డైరెక్షన్లో పెట్టుకొని లెఫ్ట్ సైడ్న. ఇప్పుడు చూడండి 2 లేయర్స్ ఏమైనా డిస్టర్బ్ అయినాయో చూద్దాం, ఏమి కాలేదు. పైనంతా ఎల్లో కలర్ వచ్చింది. ఇలా వస్తే థర్డ్ ప్రిన్సిపల్ వాడతాం. ఈ ప్రిన్సిపల్స్ అన్నీ ఒక చోట రాసుకోండి డిస్క్రిప్షన్లో చూసి. ఇలా మొత్తం ఎల్లో వచ్చిన తర్వాత థర్డ్ ప్రిన్సిపల్ వాడతాం. థర్డ్ ప్రిన్సిపల్ ఏంటి, ఎల్ డాష్ యు డాష్ LUR డాష్ RUR డాష్ U2 ఆర్ డాష్. ఇప్పుడు ఇందాక నేను U2 ఆర్ డాష్ అని చెప్పాను కదా, అది మొత్తం యాజ్ ఇట్ ఈస్గా థర్డ్ ప్రిన్సిపల్లో కూడా వస్తుంది. దాని ముందు వచ్చేది ఏంటంటే ఎల్ డాష్ అంటే ఎల్ అంటే ఇది, ఎల్ డాష్ అంటే ముందుకి, ఎల్ డాష్ U డాష్ LUR డాష్ ఆర్. ఇది ఇక్కడ నుంచి మళ్ళీ సెకండ్ ప్రిన్సిపలే, UR డాష్ U2 ఆర్ డాష్. చూడండి 2 లేయర్స్ ప్రతిసారి చూసుకుంటుండండి, ఇవేం డిస్టర్బ్ కాలేదు. ఇలా చేసిన తర్వాత ఇక్కడ కార్నర్ పీసెస్ కానీ లేదా మొత్తం కానీ ఏదైనా ఒకేలాగా వచ్చాయా, ఇక్కడ కార్నర్ పీసెస్ 2 రెడ్ వచ్చినాయి, ఇక్కడ 3 గ్రీన్ వచ్చాయి, ఇక్కడ 2 ఆరెంజ్ వచ్చాయి, ఇక్కడ 2 బ్లూ వచ్చాయి. కాబట్టి ఈ 3 గ్రీన్ బ్లాక్స్ని మనం గ్రీన్ వైపుకి టర్న్ చేస్తాం. ఇట్లా వచ్చింది చూడండి. ఇట్లా వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇంకా లాస్ట్ ప్రిన్సిపల్ వాడతాం అనమాట. ఒకవేళ ఇలా రాలేదు అనుకున్నప్పుడు ఒక్క ఫేస్ మాత్రమే ఇట్లా వచ్చినప్పుడు మళ్ళీ అదే ప్రిన్సిపల్ వాడాలి. కాకపోతే మనకు వచ్చేసింది ఆల్రెడీ మొత్తం ఒకవైపు ఫేస్ ఒకే కలర్ వచ్చింది కాబట్టి దీన్ని మనకు ఆపోజిట్ సైడ్లో పెట్టుకోవాలి. ఇది మన ఫ్రంట్ సైడు, మనకు ఆపోజిట్ సైడ్ అన్నీ కలిసిన బ్లాక్ని మనకు ఆపోజిట్ సైడ్లో పెట్టుకొని లాస్ట్ ప్రిన్సిపల్ చాలా ఈజీ. అది F2. ఇప్పుడు ఇందాక వరకు మనం 2 అనుకోలేదు, F2 రాలేదు కదా. F2 అంటే ఫ్రంట్ పార్ట్ని 2 టైమ్స్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పుతాం. F2 U డాష్ R డాష్ L. U అంటే వెనక్కి 90 క్లాక్ వైజ్, U డాష్ R డాష్ L. మళ్ళీ F2 R L డాష్ U డాష్ F2. చూడండి
ఏం జరిగింది మార్పు? ఏమీ జరగలేదు. అంటే కొన్నిసార్లు ఎక్కువసార్లు చేయాల్సి ఉంటుంది. అన్నీ కలిసిన ఫేస్ని మనకు ఆపోజిట్గానే పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు చెప్పిందే మళ్ళీ ఒకసారి చేస్తాం అనమాట. F2 అంటే ఫ్రంట్ లేయర్ని 2 టైమ్స్ టర్న్ చేస్తాం. F2 U డాష్ R డాష్ L U డాష్ R డాష్ L మళ్ళీ F2 R L డాష్ U డాష్ F2. చూడండి, సాల్వ్ అయింది. ఓకేనా? జాగ్రత్తగా గమనించండి, ప్రాక్టీస్ చేయండి. ఈ డిస్క్రిప్షన్ అంటే ఐడియా ఉంది కదా, వీడియో కింద రైట్ సైడ్లో ఒక చిన్న డ్రాప్ డౌన్ ఉంటుంది వి, దాన్ని టచ్ చేసినట్లయితే మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. అందులో ఇప్పుడు నేను చెప్పిన ప్రిన్సిపల్స్ అన్నీ ఇస్తాను, ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్. ఒక చిన్న క్వశ్చను, రూబిక్స్ క్యూబ్ అని చెప్పుకున్నాం కదా, ఎర్నో రూబిక్ అని అనుకున్నాడు. రూబిక్స్ క్యూబ్లో మొత్తం ఎన్ని బ్లాక్స్ ఉంటాయి? మీ కామెంట్ బాక్స్లో పెట్టండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా ఫన్నీగా ఉంటుంది కాబట్టి ఇది నేర్చుకోవడం అనేది కొంచెం థ్రిల్లింగ్గా మంచిగా అనిపిస్తుంది. అందరు నేర్చుకోవాలనుకుంటారు. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.